హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నోటిఫికేషన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతున్న డిఎస్సి ఇన్ఫర్మేషన్ గురించి మరియు తెలంగాణలో డిఎస్సి గురించి మరియు టీఎస్పిఎస్సి గురించి నిజాలు వాస్తవంగా ఏం జరుగుతున్నాయి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి ఎప్పుడు పడే అవకాశాలు ఉంటున్నాయి, ఆ విషయాలు మనం వాస్తవంగా తెలుసుకుందాం. మరి ఈరోజు మీరు అందరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రేపే డిఎస్సి అనేటువంటి సంకేతానికి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అవుతుంది. అది నిజం కాదు. కాకపోతే నిజం ఏంటంటే డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఎప్పుడు ఉండబోతుంది అంటే మీ గతంలోనే తెలుసు. మన మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మరియు ఇటీవలే సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని క్లియర్గా చెప్పారు. అది కూడా సంక్రాంతి తర్వాత. మరి 31న ఈ నెల ఆంధ్రప్రదేశ్లో 31న అర్జెంట్ క్యాబినెట్ మీటింగ్ ఉంది. తర్వాత కానీ ముందు కానీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. అన్నిటికంటే ముందుగా ఎలక్షన్లు ఫిబ్రవరి 10 తర్వాత ఎలక్షన్కు సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటి పడుతుంది. మరి తెలంగాణకు సంబంధించి మరి క్లియర్గా అనుబంధ నోటిఫికేషన్ వేస్తూ ఉన్నారు. మరి అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి టెట్ ఉంటుందా, ప్రమోషన్లు మరియు బదిలీలు, మరి వీటి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ దాటుకున్నాకే కదా డిఎస్సి ఉంటుందంటే ప్రభుత్వం ఆ విషయాలను పక్కకి పెట్టి వాటిని పట్టుకుంటే మళ్ళీ కోర్టు కేసులన్నీ ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతి త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి వాటితో సంబంధం లేకుండా విద్యార్థుల కోరిక మేరకు గతంలో ఉన్న 5,089 పోస్టులకు అనుబంధంగా 4,000 పోస్టులు మరియు భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యే పోస్టులు 3,900, అంటే మార్చి 31 లోపల రిటైర్మెంట్ అయ్యే పోస్టులను కూడా పరిగణలోకి తీసుకొని, మరియు అంతేకాకుండా ఈసారి స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు పీఈటీ పోస్టులను కూడా అదనంగా చేర్చుతూ దాదాపు 15,000 పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది మనకు అతి త్వరలో ఖచ్చితంగా రాబోతుంది. పదే మనకు ఇద్దరు వ్యక్తులు, దుద్దిల్ల శ్రీధర్ బాబు కానివ్వండి మరియు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు మేనిఫెస్టో సభ్యులు పదే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు. దానికి కారణం లోక్సభ ఎన్నికల్లో కూడా వారి యొక్క విజయ పంతాను కొనసాగించాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వేయబోతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మనకు ఫైనాన్స్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు, పెట్టలేదు, పంపలేదు. కాబట్టి అతి త్వరలో ఆ విషయాలు శరవేగంగా జరుగుతాయి. ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. మరియు టీఎస్పిఎస్సి టీం సిద్ధమైంది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. టీఎస్పిఎస్సికి సంబంధించి చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. టీఎస్పిఎస్సి టీం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు సిద్ధమవుతుంది అనేటువంటిది. ఇప్పటికే టీఎస్పిఎస్ చైర్మన్ మీకు తెలుసు మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ అపాయింట్ అయ్యారు. మరి 5 మంది సభ్యులు అనితా రాజేంద్ర ఐఏఎస్ గారు రిటైర్డ్, మరియు అమీరుల్లా ఖాన్ ఐపీఎస్ ఇండియన్ పోస్టల్ సర్వీస్, మరియు నర్రి ఆదయ్య ప్రొఫెసర్ అబ్ది రామ్మోహన్ రావు, మరియు అదేవిధంగా పల్లవి రజనీ కుమారి, అంటే వీళ్ళందరూ కూడా 1+5 సభ్యులు ఆల్రెడీ టీమ్ సిద్ధమైంది. ఆస్పిరెంట్స్ అందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అన్ని పరీక్షలకు సిద్ధం కావాలి. మరీ ముఖ్యంగా మీకు తెలుసు హెచ్డబ్ల్యూకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి కోర్టు చిక్కులు, ఆటంకాలు, ఇబ్బందులు ఏమీ లేవు. హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా హెచ్డబ్ల్యూ ప్రిపేర్ కండి. మరొక ముఖ్య విషయం, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రిటైర్మెంట్ అయ్యే ఖాళీలు 4,000 అన్నారు దాదాపుగా పేపర్లో. మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ 4,000 అన్నీ కూడా మరి ఎడ్జిటీలా, స్కూల్ అసిస్టెంట్లా అనేటువంటి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ కూడా కొన్ని పోస్టులు పెరుగుతాయి. కానీ 15,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే దాదాపుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ రాబోతుంది. ఇది వాళ్ళకందరికీ కూడా ఎన్నికల సమయం. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు కంగారు పడకుండా కంగారులాగా సబ్జెక్ట్ను పరిగెత్తించండి దయచేసి. మరి అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్జెంట్ క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది మరి డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రేపో మాపో అన్నట్టుగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుకు తెరవేసు ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. 31కు క్యాబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి 31 కంటే ముందు కానీ తర్వాత కానీ ఖాళీల పైన 18,000 అన్నారు. 15,000 వరకు పడినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అన్ని జిల్లాలకు ఈసారి సమన్వయం ఉంటుంది.
కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారు, ఇన్ని రోజులు ఓపికలో ఉన్నారు, సహనంతో ఉన్నారు. ఇప్పుడు ఓపికకు సహనానికి ఇంకా పనంగా పెట్టండి. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగిస్తూ టాప్ ర్యాంకుల కోసం ఎదురు చూడాలి. మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఉచిత ఎగ్జామ్లు, కంటెంటు, సమయం ఉంది. కాబట్టి వినండి, బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోండి. గ్యాప్ పెరిగే కొద్దీ పోటీ పెరిగింది, గ్యాప్ పెరిగే కొద్దీ తెలుగు అకాడమీలో ఉన్న లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ విద్యార్థులందరూ చదివి ఉన్నారు, జాగ్రత్తగా బాగా ప్రశ్నలు చేస్తూ ఉన్నారు, ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. మన యాప్లో అన్ని కోర్సులు అందరికంటే తక్కువగా సమగ్రంగా మళ్ళీ ఏ పుస్తకం చదివే అవసరం లేకుండా తయారు చేయడం జరిగింది. ఒకసారి విని చదివితే చాలు, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ఉద్యోగం వచ్చేంత వరకు తోడుంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రిపరేషన్ మీరు ఆపకండి, కొనసాగిస్తూనే ఉండండి. మీకు ముందే చెప్పాను, ఇది సంచితమైనది. డిఎస్సి అనేటువంటిది ఏ సమయంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి అప్పుడు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి, ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. మీకు మీరు పోటీ కాదు, మీరు ఇతరులకు పోటీ, మీరు చదివే వారికి పోటీ. మరి మీరు చదివే వారికి పోటీ ఇస్తున్నారా లేదా అనే ఒక విషయాన్ని గమనించండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా, ఎలాంటి అంశం పైన అనుమానాలు ఉన్నా సరే మాకు మెసేజ్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. మన యాప్ను డౌన్లోడ్ చేయండి, ఉచితంగా పరీక్షలు రాయండి. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాం, టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. ఏ సందేహాలున్నా మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.